మా పాప నామకరణానికి అయితే పూలు తీసుకునేదానికి అని చెప్పి పూల మార్కెట్కి వచ్చినాము. ఇది పూల మార్కెట్. ఈడంతా ఆక్షన్ జరుగుతూ ఉంటుంది, విడిగా కూడా అమ్ముతారు. ఈడైతే కొంచెం తక్కువ రేటు పడతాయని ఇక్కడ తీసుకునేదానికి వచ్చినాం. పునర్నవి కూడా వచ్చింది ఎండకి. పెద్ద ఇన్ని పూలు అయితే తీసుకున్నాం ఒక బ్యాగ్కి. ఇప్పుడైతే పళ్ళు తీసుకోవాలి. చిన్న పాపనైతే ఇంట్లో నిద్రపేసి పునర్నవిని మాత్రం తీసుకొచ్చినాము. పునర్నవి నైట్ అంతా జర్నీ చేసి కానీ నాతో పట్టినే లేచి తిరుగుతుంది. చూడాలి ఇంకా ఏమేమి పనులు ఉన్నాయన్నీ కంప్లీట్ చేయాలా. రేపే కదా నామకరణము. ఫ్రూట్స్ తీసుకునేసినాము, తీసుకునేసినాము, మొక్కలు తీసుకున్నాము, ఫ్రూట్స్ తీసుకున్నాము. ఇంక పోతా ఉండము ఎండలో. ఊదిన కడ్డీలు ఇంట్లో ఉండాలి బరా. 60 ಅಂತೀಯಾ ಮತ್ತೆ 65 ಲೆಕ್ಕ ಹಾಕ್ತೀಯಾ? ಅಲ್ಲ ಕೇಳಿದ್ರೆ ಜಾಸ್ತಿ ಹೇಳ್ತೀಯಾ? ಅದಂಗೆ 100 ರೂಪಾಯಿ ಮಾಡ್ಕೊಂಡು ಕೊಡು. ಸರಿ 110 ತಗೋ ನೋಡು. ಆಯ್ತು ಬಿಡಿ ತಗೋ. ಬಿಸಿಲಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡು ವ್ಯಾಪಾರ ಮಾಡ್ತಿದೀಯ ತಗೋ. ಏನು ಮಾಡೋಣ? ಎಲ್ಲ ಕೆಲಸ ಮಾಡಬೇಕು, ಏನು ಮಾಡೋಣ? ఇప్పుడైతే అరటి పండ్లు తీసుకున్నాము. అన్నీ తీసుకొచ్చేసినాము. పాప చూడండి, పల్లవి డబ్బు ఉండే మనిషి అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే సైట్ కొనేసింది ఇంకా చూసేసినావు కదా, డబ్బులు ఫిక్స్ అయిపోయింది కదా, ఇంకా నీ కొనేసినట్టే. అన్నదమ్ములు ఇద్దరు కలుసుకొని ఆడలే, విడివిడిగానే కదా అబ్బా. తెలివి పల్లవి వెళ్ళిపోతుందని ఎడు చూడే. నా బిడ్డ చూసుకొని పల్లవి వెళ్ళిపోతుందని. పోతా ఆమె వస్తా మళ్ళా. దొంగ అయ్యో దొంగ. ఏం బాగా అలవాటైందంతే. ఈరోజైతే సాంబారు, బీట్రూట్ ఫ్రై, బెండకాయ ఫ్రై చేసినాము. అన్నము ఇగో భరత్ తింటున్నాడు, కొన్నాను కూడా తినేసింది. నేను తినేసిన. చిన్న పాపకైతే పాలు తాపిస్తాండా. పల్లవి నేను ఇప్పుడైతే మొత్తం పనంతా ముగిచ్చేసిన రేపు నామకరణానికి. సో అవి ఏమేమి తెచ్చినానో చూపిద్దామన్నా కూడా పిల్ల ఏడుపు పక్క టైం లేదు. అందులో వేరే భరత్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వచ్చినారు కదా, ఫుల్ వంట అన్నీ నేనే కాబట్టి టైం లేదు చూపించేదానికి. పల్లవి నేను ఇప్పుడు బ్యూటీ పార్లర్కి పోతున్నాం. చిన్న పాపని ఇంట్లో వదిలేసిపోతున్నా, ఎందుకంటే వర్షం వచ్చేలా ఉంది. అందుకని పాప తడుస్తుంది కదా, అందుకని ఇంట్లో పెట్టేసి పునర్నవిని మాత్రం పిలుచుకొని పోతున్నాము. ఎందుకంటే ఆడ ఎట్లుంటుంది, కొత్తగా పెట్టినారు, అది ఎట్లుంటుంది, ఏమి ప్రైజెస్ ఏమి అనేది చూద్దామని చెప్పి నేనైతే హెయిర్ కట్ చేయించుకుందాము అని అనుకున్నా. అందుకే చూద్దాము, మన బడ్జెట్కి తగ్గట్టు వస్తే చేయించుకుంటా, లేదంటే కావేరక్క నేను చేసేస్తాను అని అనింది. ఇంత లాంగ్ హెయిర్ నేను చాలా ఏం లేదు మెయింటైన్ చేసి, సో అందుకనే వద్దనుకున్నా కట్ చేయించాలని. రేపు నామకరణానికి మాత్రం చీర కట్టుకుంటా కదా, లాంగ్ హెయిర్ ఉంటే బాగుంటుందని పూలు పెట్టుకొని అంత ఫోటోలు గిటోలు తీసుకునేనాక మళ్ళీ కట్ చేపిస్తాను అనమాట. పల్లవి చూడండి ఎంత స్టైల్గా రెడీ అయింది. ఇది వాళ్ళ హస్బెండ్ తీసి ఇచ్చిన డ్రెస్ అంట పెళ్ళికి ముందు. స్టైల్ అంటావే ఆయన రెడీ అయినావా లేదా? అది ಸೊಸೈಟಿಲಿ ರೇಷನ್ ಕೊಡ್ತಾರೆಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ, ಕೊಟ್ಟರೆ 2 ನಿಮಿಷ ಲೈನ್ ನಿಂತ್ಕೊಂಡು ಆಮೇಲೆ ಪಾರ್ಲರ್ಗೆ ಹೋಗ್ತೀವಿ. అయ్యలేదే, పాప ఏడుస్తుంటాను, చెప్పేసి పోల్లా. ಅಲ್ಲಿ 2 నిమిష చూద్దాం ఇస్తానారా ఇలేదని. ఇంకా వారం అంతా ఇస్తారు కదా, ఏం భయము. ಬೇಗ ತಗೊಂಡ್ರೆ ಅಕ್ಕಿ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, ಲೇಟ್ ಆದರೆ ಅಕ್ಕಿ ಕರೆ ಅಕ್ಕಿ. అబ్బా ఏం లేదు, గమ్మనండి, ಏನು ಬರಲ್ಲ. మనం ఏం సేల్ చేసేదే కదా. రేషన్ ఇప్పుడు ఒక్కొక్కరికి 15 కేజీలు ఇస్తున్నారు కాబట్టి ఎవరు వదులుకోరు కదా, సో అందుకనే ముందుగా ఉండాలి. అసలు గ్రీనరీ చూడండి ఎంత బాగుందో నా బ్యాక్గ్రౌండ్లో. సూపర్ అంటే సూపర్. ఫొటోస్ దిగితే హైలైట్ ఉంటుంది, కానీ తీసేవాళ్ళు లేరు. ఈ చిత్రదుర్గలో మంచి ఫోటోగ్రాఫర్లే లేరు ಅಸಲು. ಇದಾರೆ ನಮ್ಮ ಹುಡುಗ ಇದ್ದಾನೆ. ಸುಮ್ಮನೆ ನೀನು ಹೇಳ್ತಿ ಅಷ್ಟೇ, ಬಡವರಲ್ಲ ಏನಿಲ್ಲ. ಒಂದು ವಿಡಿಯೋ ತೋರಿಸಿ ನೋಡಿ, ಈಗ ಹಾಕಿದ್ದಾನೆ, ಅವಾಗ ಮಾತಾಡು. ದೀಕ್ಷೆ ಅಂತ ನಮ್ಮ ಮನೆಯವರಿಗೆ ರಿಲೇಟಿವ್ ಆಗ್ಬೇಕು, ನನಗೆ ಏನಾಗಬೇಕಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ಒಟ್ಟು తెలుగులో మాట్లాడే, నా ఛానల్ తెలుగులో అంటే నువ్వు కన్నడలో మాట్లాడతాట్లా. దీనికి తెలుగు వచ్చు కానీ కన్నడ మాట్లాడుతున్నా. ఆడ సలాన్కి పోయిన తర్వాత చూపిస్తాను.
ఎట్లుంటుంది ఏమని బ్యూటీ పార్లర్లో